హాయ్ అండి, నేను మీ కాత్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ బాక్స్ చూస్తూనే అర్థమైపోతుంది కదా, ఈరోజు మనం అన్బాక్సింగ్ చేయబోతున్నాము. సో దీంట్లో ఏముందంటే ఎయిర్ ఫ్రైయర్ నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. సో మీతోనే ఓపెన్ చేయాలనుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్ నా. This is not that big, it just looks like it. Don't get fooled by the size. It's like very small. డబ్బా ఉంటుంది. Yeah. Oh, you got some pieces here. Yeah. You can make చాలా French. స్ట్రాంగ్ గా ప్యాక్ చేశారు. You can make French fries, chicken, steak, seafood, shrimp, fruit, vegetable, desserts, and frozen food. Well, you can make more. We'll be testing it, but we're not gonna make these. We're gonna test it with something else. ఓకే, దోశలో పట్టుకో. Right here. Oh, వచ్చింది. there's a QR. Also got instructions. We got this too. We got this in the package. This one. I think it's instructions how to use it, or maybe a manual how to, what recipe you can do. But don't listen to these. You can just. సో ఇది మన ఎయిర్ ఫ్రైయర్ కసోరి. దీంట్లో ఇంకా ఎన్ని పీసెస్ ఉన్నాయి చూద్దాము. There's a piece. దిస్ ఈస్ హౌ ఇట్ కమ్స్. There's some cardboard here. Look, it looks like pants. నేను ఫస్ట్ టైం ఎయిర్ ఫ్రైయర్ చూద్దాము. ఇంతకుముందు ఎప్పుడు వాడలేదు. Yes. ఇక్కడ మన కంట్రోల్స్ కూడా ఉన్నాయి. సో మనకి ఎన్ని డిగ్రీస్లో కావాలంటే అన్ని డిగ్రీస్లో పెట్టుకోవచ్చు. అండ్ Have a manual. లైక్ ఫిష్ అయితే ఎంత డిగ్రీస్ పెట్టాలి, దీనికి 6 to 8 minutes. ఇలా చికెన్కి, ఫ్రెంచ్ ఫ్రైస్కి అన్నిటికీ పెట్టారు. క్యారెట్స్, వెజ్జీస్ కానీ. They gave us some recipes అండ్ వాళ్ళు రెసిపీ బుక్స్ కూడా ఇచ్చారు. and instructions. ఇది మనకు బాగా యూజ్ అవుతుంది. And manuals. అండ్ మాన్యువల్స్. And this thing, I don't know. నేను ఎయిర్ ఫ్రైయర్ కొనే ముందు చాలా మంది ఫ్రెండ్స్ని అడిగాను అండ్ రీసెర్చ్ కూడా చేశాను. అసలు ఎందుకు ఎయిర్ ఫ్రైయర్ మనకు అవసరమా, ఆల్రెడీ అవెను మైక్రోవేవ్ ఉన్నాయి కదా, మళ్ళీ ఇదేం చేస్తుంది కొత్తగా అనేసి. సో బేసికల్గా నాకు అర్థమైంది ఏంటంటే, కిచెన్లో మన లైఫ్ని ఈజీగా చేసుకోవడానికి అండ్ మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటాం కదా ట్రెడిషనల్ వేలో. సో దానికన్నా ఇదేంటంటే హెల్దియర్ వే ఆఫ్ ఈటింగ్ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అనమాట. ఎందుకంటే ఇందులో మనం అసలు ఆయిలే యూజ్ చేయము, బట్ మనకు ఆ క్రిస్పీ టెక్స్చర్ అనేది వచ్చేస్తుంది. సేమ్ లైక్ డీప్ ఫ్రై చేస్తే ఎలాంటి టేస్ట్ వస్తుందో ఇందులో కూడా అలానే వస్తుంది. అండ్ మనము 1 or 2 drops ఆఫ్ ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు, జస్ట్ మన ఫుడ్ టేస్ట్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి. ఇది మనకు ఆల్ ఇన్ వన్ గా కూడా యూజ్ అవుతుంది అనమాట. ఎలా అంటే దీంట్లో మనకి గ్రిల్, బ్రాయిల్, స్టీమ్ అండ్ మనం జస్ట్ ఫుడ్ ని హీట్ చేసుకోవడానికి కూడా వాడుకోవచ్చు, బేకింగ్ కూడా వాడుకోవచ్చు. సో ఇలా మల్టీపర్పస్ గా మనము యూజ్ చేసుకోవచ్చు. మన ఇండియన్ ఫుడ్ ఐటమ్స్కి అయితే మనము డీప్ ఫ్రై చాలా చేసుకుంటాం కదా, లైక్ వడలు కానీ లేకపోతే ఏమైనా ఫ్రై ఐటమ్స్ లైక్ దొండకాయ, బెండకాయ ఇలాంటివన్నీ ఫ్రై ఐటమ్స్ ఇందులో పెట్టేసి రోస్ట్ చేసేసుకున్నాక మనం జస్ట్ తీసి పోపు పెట్టేసుకోవచ్చు. అండ్ పల్లీలు ఉంటాయి కదా, అవి రోస్ట్ చేసుకోవడానికి. అండ్ హల్దీరామ్స్లో మనకు స్నాక్ ఐటమ్స్ దొరుకుతాయి కదా, లైక్ బఠానీలు అనేసి ఇలాగా. సో ఇందులో ఏంటంటే అవి సోక్ చేసేసి మనం దీంట్లో రోస్ట్ చేసుకున్నామంటే సేమ్ అదే క్రిస్పీ టెక్స్చర్ అనేది వచ్చేస్తుంది. సో ఇలాంటి మల్టిపుల్ రెసిపీస్ అనేది మనం ఇందులో ట్రై చేయొచ్చు. మనకు ఇలా బాస్కెట్ ఇస్తారు వీళ్ళు ఇందులో. నేను ఇది అమెజాన్లో కొన్నాను. నేను కొన్నప్పుడు ఇది $100 ఉండింది.
సో మా స్మాల్ ఫ్యామిలీకి ఈ సైజ్ సరిపోతుంది. 3.7 క్వార్ట్స్. సో ఇంత సైజ్ వస్తుంది బాస్కెట్ అనేది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గెస్ట్లు వచ్చినప్పుడు మనము లార్జర్ క్వాంటిటీస్లో కుక్ చేయాలంటే ఇది కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే అన్నీ ఒకేసారి వెళ్ళవు. స్టాక్ చేసినామంటే ఫుడ్ అనేది ఈవెన్గా కుక్ అవ్వదు అనమాట. సో బ్యాచెస్గా 2 బ్యాచెస్ 3 బ్యాచెస్గా వేసుకోవాలి, డిపెండ్స్ ఆన్ అవర్ క్వాంటిటీ. సో అదొకటి చూసుకోవాలి. అదర్వైజ్ స్మాల్ క్వాంటిటీస్లో అయితే ఒక బ్యాచ్లో అయిపోతుంది మనకి ఈ సైజులో. ఇంకోటి మనకి ఇలా వస్తుంది. ఈ రెండు మనకి మెస్ అనేది చాలా తక్కువ అయింది, ఎందుకంటే ఇవి నాన్ స్టిక్ అండ్ డిష్ వాషర్ సేఫ్ కూడా, డిష్ వాషర్లో వేసేయచ్చు. సో దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. సో నేను ఇప్పుడు ఏదైనా టెస్ట్ చేయాలనుకుంటున్నాను. నా దగ్గర చికెన్ వింగ్స్ రెడీగా ఉన్నాయి. సో అవి కుక్ చేసి చూద్దాం మనకి ఎలా వస్తాయో టేస్ట్ అనేది. లెట్స్ సీ. సో ఇదేంటంటే ఫస్ట్ మనం ప్రీ హీట్ చేసుకోవాలి ఒక 5 to 10 minutes అనేది. సో మినిమం టెంపరేచర్ అయితే 180 degrees ఫారెన్హీట్ ఉంది కదా. సో ఇక్కడ ఈ రెడ్ మార్క్ ఇక్కడ పెట్టాను. సో ఇది వచ్చి టైమర్ అనమాట మనకు లోపల ఉండేది. సో ఇది నేను ఆన్ చేసి 10 minutes పెడుతున్నాను ప్రీ హీట్ అనేది. సో వన్స్ మనకు ప్రీ హీట్ అనేది అయ్యాక ఇక్కడ కూడా మనకు లైట్ అనేది ఆన్ అవుతుంది. సో ఇక్కడ ఆన్ అయింది కదా పవర్ బటన్. సో ఇది స్టార్ట్ అయినట్లు మనకు ప్రీ హీట్ అనేది ఇప్పుడు. సో ఇది ప్రీ హీట్ అనేది అయ్యింది. ఇది కొంచెం హాట్గా ఉంటుంది. ఇది ఎంత టచ్ చేయకండి, కేర్ఫుల్గా ఉండండి. సో ఇప్పుడు మనం చికెన్ వింగ్స్ డ్రాప్ చేస్తున్నాము. నేనేమి ఆయిల్ వేయకుండా ట్రై చేస్తున్నాను, అసలు 1 drop కూడా ఆయిల్ వేయట్లేదు. చూద్దాం ఎలా వస్తాయి. సో ఇది లాక్ అయింది. ఇక్కడ వీళ్ళు ఇచ్చిన టైమింగ్స్ ఏంటంటే చికెన్కి 360 పెట్టమన్నారు. సో లెట్స్ డూ దట్. 360 360 అండ్ టైమింగ్ వచ్చి 16 minutes అన్నారు. 16 minutes. ఎస్, ఇప్పుడు స్టార్ట్ అయింది. అయిపోయాక చూద్దాం ఎలా వస్తాయో. సో ఇక్కడ టెంపరేచర్ కూడా రెడీగా ఇప్పుడు ప్రీ హీట్ అనేది అయ్యింది కాబట్టి ఈ లైట్ కూడా ఆన్ అయింది అనమాట మనకి. సో ఇది అయిపోయింది. సో ఇక్కడ పవర్ ఆఫ్ కూడా బటన్, అది లైట్ కూడా ఆఫ్ అయింది కదా. సో ఇప్పుడు మనం ఓపెన్ చేయొచ్చు అనమాట. సో ఇలా అయితే కుక్ అయ్యాయి. చూద్దాం ఎలా ఉన్నాయి. ఫుడ్ అయితే చాలా బాగుందండి. బాగా కంప్లీట్గా ఈవెన్గా కుక్ అయింది, క్రిస్పీగా ఉంది. సేమ్ మనకి డీప్ ఫ్రై చేస్తే ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ వచ్చింది. నేను అసలు 1 drop ఆఫ్ ఆయిల్ కూడా యూజ్ చేయలేదు. ఈ చికెన్ వింగ్స్కి అయితే నేను ఆయిల్ యూజ్ చేయలేదు, బాగానే వచ్చాయి. సో మేబీ వేరే ఐటమ్స్కి ఏమన్నా ఆయిల్ యూజ్ చేయాలేమో. ఇంకోటి నాకు నచ్చిన ఫీచర్ ఏంటంటే ఇందులో ఆటోమేటిక్గా షట్ ఆఫ్ అనేది అయిపోతుంది. మనము ఇక్కడ కుకింగ్ అనేది మనం ఆన్ చేసి వెళ్ళిపోయి మన పనులు చేసుకున్నా కానీ ఆటోమేటిక్గా వన్స్ టైమర్ అయిపోయాక అదే ఆఫ్ అయిపోతుంది అనమాట. మళ్ళీ మనం ఇక్కడే నిల్చుకొని మానిటర్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే నేను నోటీస్ చేసింది, నాయిస్ అనేది భయంకరంగా సౌండ్ అయితే వస్తుంది, బాగా వినిపిస్తుంది మనకి. డిష్ వాషర్ కన్నా సౌండ్ ఎక్కువగానే ఉంటుంది, అదొకటి చూసుకోండి. ఇంకోటి ఏంటంటే నేను రీసెర్చ్ చేసిన దాంట్లో నేను తెలుసుకున్నది ఏంటంటే ఇందులో మనము ఫుడ్ కుక్ చేసినప్పుడు బ్లాక్ క్రస్ట్ అనేది ఫామ్ అవుతుంది కదా టాప్ లేయర్లో. ఆ బ్లాక్ క్రస్ట్లో నుంచి క్యాన్సర్ కాజ్ చేసే సబ్స్టెన్స్ ఒకటి బిల్డప్ అవుతుందంట. సో అదొకటి మనం చూసుకోవాలి. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఏదైనా మనం రెగ్యులర్గా వాడితే ఎందులోనైనా ఇష్యూస్ అనేవి ఉంటాయి. సో ఎయిర్ ఫ్రైయర్ అయితే నేను చెప్పేది ఏంటంటే అకేషనల్గా మనకి ఎయిర్ ఫ్రైయర్ బాగా యూజ్ అవుతుంది. లైక్ మనకి టైం లేనప్పుడు ఫాస్ట్గా కుక్ చేసుకోవాలన్నా, లైక్ కొంతమందికి బాడీకి సరిపోదు కదా డీప్ ఫ్రై ఐటమ్స్. సో అలాంటి వాళ్ళకి, మామూలుగా హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళకి, లైక్ మనకు డీప్ ఫ్రై ఐటమ్స్ తినాలని అర్జు ఉంటుంది కదా, అప్పుడు ఎయిర్ ఫ్రైయర్ మనం వాడుకోవచ్చు. సో దట్ మనకు ఆ గిల్ట్ అనేది ఉండదు అనమాట. లైక్ మళ్ళీ జిమ్ చేయాలి, వెయిట్ గెయిన్ అయిపోయాము అలాంటి బాధలు అయితే. సో ఇదండి నా ఎక్స్పీరియన్స్ కొత్త ఎయిర్ ఫ్రైయర్తో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.